హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ విత్ ఆశిష్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం 5 బెస్ట్ యాప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. సో యాప్స్ ఏంటి, ఎలా యూజ్ అవుతాయి అనే వీడియోలు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి యాప్ అయితే మీకు ప్లే స్టోర్ లో దొరుకుతుంది. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మన ఫస్ట్ యాప్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ షిఫ్ట్ కీబోర్డ్ అని చెప్పి ఉంటుంది. ఈ యాప్ వచ్చేసి మనకు ఒక కీబోర్డ్ యాప్. సో దీనిలో మనకి చాలా కస్టమైజేషన్స్ అయితే చేసుకోవచ్చు అండ్ చాలా ఫీచర్స్ కూడా ఉంటాయి. అవన్నీ ఏంటి అనేది చూద్దాం. సో ముందుగా మీరు యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేశాక సో ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అడుగుతుంది. సో వీటిని అయితే ఎనేబుల్ చేసుకోండి. ఫస్ట్ ఎనేబుల్ షిఫ్ట్ కీబోర్డ్ అని ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేసి మీకు అక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. అందులో నుండి మైక్రోసాఫ్ట్ షిఫ్ట్ కీబోర్డ్ ని అయితే ఆన్ చేయండి, ఎనేబుల్ చేసుకోండి. తర్వాత సెలెక్ట్ షిఫ్ట్ కీ అని ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మనకి కీబోర్డ్ అండ్ మీ డిఫాల్ట్ కీబోర్డ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఇవి ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. అందులో నుండి మైక్రోసాఫ్ట్ కీబోర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక మనకి లాస్ట్ లో ట్రై యువర్ కీబోర్డ్ ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక నోటిఫికేషన్ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. మీకు కావాల్సి వస్తే ఇవ్వండి, లేకపోతే డోంట్ అలౌ ప్రెస్ చేయండి. అండ్ ఇక్కడ మనకి అకౌంట్ అని చెప్పి ఉంది కదా, సో ఇక్కడ మీరు అయితే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఆల్రెడీ మీకు ఉంటే దాన్ని యూజ్ చేసుకొని లాగిన్ అవ్వండి, లేకపోతే ఇంకొక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. నా మైక్రోసాఫ్ట్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోయినా. సో ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. లాంగ్వేజెస్, థీమ్స్, టైపింగ్, ఇమోజీ, రిచ్ ఇన్పుట్ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవి స్కిప్ చేయండి, లేకపోతే మీరు ఇక్కడ నుండి కూడా సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. నేను డైరెక్ట్ కీబోర్డ్ నుండి అయితే చూపిస్తాను. సో మీరైతే ఇక్కడ చూడొచ్చు, కీబోర్డ్ వచ్చింది. సో ఇక్కడ మనకి లాంగ్వేజెస్ ఎనేబుల్డ్ అని చెప్పి ఇంగ్లీష్, యూఎస్ చూపిస్తుంది. సో మీరు ఇక్కడ నుండి డైరెక్ట్ గా చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే తర్వాత కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో డిఫాల్ట్ గా మనకి ఇంగ్లీష్ కావాలి కాబట్టి నేనైతే ఓకే ప్రెస్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మనకి చూస్తే ఇదంతా ఒక మెన్యూ ఉంది. సో ఇందులో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ కింద కూడా మనకి ఆటో ఫిల్ టర్మ్స్ కూడా చూపిస్తున్నాయి. సో ఇక్కడ మనకి ఒక ఆరోస్ అయితే కనిపిస్తున్నాయి కదా, సో ఈ ఆరోస్ ని యూజ్ చేసుకొని మనం ఈ మెన్యూని ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి కోపైలట్ ఐకాన్ కూడా కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేసి మనం ఈ కీబోర్డ్ ని యూజ్ చేసుకొని కోపైలట్ ని కూడా యూజ్ చేసుకొని ఏదైనా డౌట్స్ కానీ క్వరీస్ కానీ అడగవచ్చు. సో ఇక్కడ గాట్ ఇట్ పైన క్లిక్ చేసి ఈ టర్మ్స్ ని అయితే యాక్సెప్ట్ చేయండి, అగ్రీ చేయండి. సో ఇక్కడ నుండి మనం సెర్చ్ చేసుకోవచ్చు, చార్జ్ చేయొచ్చు, సెర్చ్ చేయొచ్చు, మీకు కావాల్సిన క్వరీస్ ని అయితే అడగవచ్చు. ప్రస్తుతానికి ఇదైతే సర్వర్ డౌన్ లో ఉన్నట్టుంది, సో నేను చూపించలేకపోతున్నా. అండ్ గిఫ్ట్ అని చెప్పి ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ చాలా గిఫ్ట్స్ అయితే కనిపిస్తాయి. సో వీటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్టిక్కర్ ఐకాన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని స్టిక్కర్స్ కూడా కనిపిస్తాయి. వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ లాంగ్వేజ్ కి సంబంధించిన ఐకాన్ అయితే ఉంది కదా, సో దీన్ని ట్యాప్ చేసి డైరెక్ట్ మనం ట్రాన్స్లేటర్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి లోడింగ్ లాంగ్వేజెస్ అండ్ మనం ఇంగ్లీష్ టు లెట్స్ తెలుగుకి ట్రాన్స్లేట్ చేసుకోవాలనుకుంటే తెలుగు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ క్యాట్ అని ప్రెస్ చేస్తే పైన మనకి ఇక్కడ పిల్లి అని చెప్పి అయితే ట్రాన్స్లేట్ అవ్వడం జరిగింది. సో ఇలా మీరు డిఫరెంట్ లాంగ్వేజెస్ కి డైరెక్ట్ ఇన్చార్ట్ లో నుండి మీరు ఏదైనా వాట్సాప్ లో చార్జ్ చేస్తున్నా కానీ అక్కడ నుండి కూడా డైరెక్ట్ గా ట్రాన్స్లేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో దీన్ని ట్యాప్ చేస్తే ఇందులో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. స్టిక్కర్స్, ఎడిటర్, సెట్టింగ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి కదా. సో సెట్టింగ్స్ లో నుండి మీరు థీమ్స్ అని చెప్పి ఉంది కదా, సో ఈ థీమ్స్ లో మీకు కావాల్సిన థీమ్స్ ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కస్టమ్ అని ఉంది కదా, కస్టమ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ స్టార్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నుండి మీరు మీ ఫోటో లైక్ కీబోర్డ్ పైన మీ ఫోటోని ఎడిట్ చేసుకొని మీకు నచ్చినట్టుగా మీ కీబోర్డ్ లేయర్ ని అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. రీసైజ్ అని చెప్తుంది కదా, సో ఇక్కడ నుండి మనం కీబోర్డ్ హైట్ ని, విడ్త్ ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఒకసారి అయితే డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి, అన్ని మీకే అర్థమవుతాయి. అండ్ మన నెక్స్ట్ యాప్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ బింజ్. సో ఇది కూడా మనకి మైక్రోసాఫ్ట్ ఆల్ ప్రోడక్ట్. సో ఇది మనకి ఒక బ్రౌజర్ కమ్ సర్చ్ ఇంజిన్ కమ్ చాట్ బాట్. ఇందులో మనం టెక్స్ట్ టు ఇమేజెస్ ని కూడా జనరేట్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది ఒకసారి చూద్దాం. సో ముందుగా మీరు యాప్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక సేమ్ మనం ఇంతకుముందు మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అయినాం కదా, సేమ్ అదే విధంగా మైక్రోసాఫ్ట్ అకౌంట్ అయితే ఇక్కడ కూడా మీరు లాగిన్ చేసుకోండి. నేనైతే సైన్ ఇన్ అయ్యాను. అండ్ ఇక్కడ మనం చూస్తే హోమ్ అని చెప్పింది కదా, సో ఇక్కడ సెర్చ్ అని చెప్పి ఒక బార్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుండి మనం ఏదైనా లైక్ బ్రౌజర్ గా దీని అయితే యూజ్ చేయవచ్చు. అండ్ న్యూస్ అని చెప్పి ఒక బటన్ కూడా కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ నుండి మనం న్యూస్ ని చదవచ్చు అండ్ న్యూస్ ని చూడవచ్చు. అండ్ మనకి ఇక్కడ పైన కేటగిరీస్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ నుండి మనం డిఫరెంట్ కేటగిరీస్ కూడా ఎక్స్ప్లోర్ చేయవచ్చు. అండ్ కోపైలట్ అని చెప్పింది కదా, సో దానిపైన ట్యాప్ చేస్తే మనకి ఇది మనకి చాట్ బాట్ అనమాట. సో మనం ఏదైనా క్వైరీస్ అడిగితే ఇది మనకి ఆన్సర్స్ కూడా ఇస్తుంది. లైక్ ఇక్కడ మనం యూస్ GPT-4 అని చెప్పింది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకుంటే క్యూరేట్ ఆన్సర్స్ అయితే వస్తాయి.
సో మీరైతే ఇక్కడ చూడవచ్చు, నేను వాట్ ఇస్ టుడే డేట్ అని చెప్పి అడిగాను. ChatGPT 3 అయితే మనకి అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వకపోవచ్చు, బట్ సో ఇక్కడ మీరు చూస్తే డే ఇచ్చింది, డేట్ ఇచ్చింది, ఇయర్ ఇచ్చింది, అండ్ నా లొకేషన్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు, అండ్ ఈ టైం జోన్ కూడా చూపిస్తుంది. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇది మనకి ప్రొవైడ్ చేసింది. అండ్ ట్యాబ్స్ అని చెప్పి ఉన్నాయి కదా, సో ఈ ట్యాబ్స్ లో మనకి ఎన్ని ట్యాబ్స్ ఓపెన్ అయినాయి అని చెప్పి మనం ఇక్కడ నుండి మేనేజ్ చేయొచ్చు. అండ్ లాస్ట్ లో మనకి యాప్స్ అని చెప్పి ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ ఎక్స్ప్లోర్ సెక్షన్ లో మనకి డిఫరెంట్ టూల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో వీటిని కూడా మీరు యూజ్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ యాప్ వచ్చేసి పర్ప్లెక్సిటీ AI అని చెప్పి ఉంటుంది. సో ఇది కూడా మనకి ఒక చాట్ బాట్ కమ్ సెర్చ్ ఇంజిన్ అనమాట. సో వేరే చాట్ బాట్స్ తో కంపేర్ చేస్తే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే, ఇది మనకి లెట్స్ సే మనం ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే ఆ ఆన్సర్ ఇస్తుంది కదా, ఆ ఆన్సర్ ఎక్కడి నుండి తీసుకుంది, ఏ వెబ్సైట్ నుండి తీసుకుంది, లేకపోతే ఏ బుక్ నుండి తీసుకుంది అని చెప్పి సోర్స్ ను కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఒకసారి అయితే చూడండి. సో యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేశాక లాగిన్ అడుగుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాగిన్ అవ్వండి, లేకపోతే పైన స్కిప్ అని చెప్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ఇంటర్ఫేస్ అయితే మనకి చాలా క్లీన్ గా ఉంటుంది. సో ఇక్కడ మీరు కింద చూస్తే ఆస్క్ ఎనీథింగ్ అని చెప్పి మనకు ఒక సెర్చ్ బార్ అయితే కనిపిస్తుంది. సో ఇందులో మనం ఏదైనా అడగవచ్చు. సో ఇక్కడ మనం చూస్తే ఆన్సర్ ఇచ్చింది, పైన మనకి సోర్సెస్ అని చెప్పి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఏ సోర్సెస్ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకుంది అని చెప్పి ఇక్కడ అయితే మనకి కనిపిస్తుంది. అండ్ దీనిలో ఇంకొకటి మనకి కోపైలట్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. ఆ కోపైలట్ ని మనం ఎనేబుల్ చేసుకుంటే దాని ద్వారా మనకి అక్యురేట్ ఆన్సర్స్ ఉంటాయి. అండ్ మనం ఏదైనా క్వశ్చన్ అడిగినా అని క్లారిటీగా క్వశ్చన్ అయితే అది స్టడీ చేసి ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. లెట్స్ సే మనం ఇంతకుముందు హౌ టు టెక్ అని చెప్పి అడిగినాం కదా, అడిగితే మనకి ఇన్ఫర్మేషన్ జనరేట్ చేసింది. సో ఇక్కడ మనకి కోపైలట్ అని చెప్పి సర్చ్ బార్ పైన క్లిక్ చేసిన తర్వాత అనిపిస్తుంది కదా, దీన్ని మనం యూజ్ చేయాలంటే సైన్ ఇన్ చేసుకోవాల్సిందే. సో ముందుగా అయితే సైన్ ఇన్ అవ్వండి. సో నేను సైన్ ఇన్ అయినాను. ఇప్పుడు మనం కోపైలట్ ఉంది కదా, సో దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత హౌ టు టెక్ అని చెప్పి టైప్ చేసి సెండ్ చేశాను. సెండ్ చేస్తే మనకి ఇక్కడ చూస్తే అండర్స్టాండింగ్ యువర్ క్వశ్చన్ అని చెప్పి పడింది. అండ్ కింద వాట్ స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ టెక్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అని చెప్పి మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చాయి కదా. ఇందులో న్యూస్, ట్రెండ్స్, కంపెనీస్, ఇన్నోవేషన్స్ అని చెప్పి ఉన్నాయి. సో లెట్స్ సే కంపెనీస్ అని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన ప్రెస్ చేశాను. సో కంటిన్యూ చేసిన తర్వాత రీడింగ్ యువర్ రెస్పాన్స్ అండ్ సర్చింగ్ వెబ్. సో ఇలా కొన్ని స్టెప్స్ అయితే ఇది కంప్లీట్ చేసింది. కంప్లీట్ చేసి మనకి ఇక్కడ ఆన్సర్ అయితే జనరేట్ చేసింది. అంటే కోపైలట్ యూజ్ చేసుకుంటాం మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే దాన్ని క్లారిటీగా అర్థం చేసుకుంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ మనకు ఆప్షన్స్ ఇచ్చి అడుగుతుంది అనమాట. అదే మనం డైరెక్ట్ సెర్చ్ చేస్తే అది మనం ఏ క్వశ్చన్ అడిగినా దానికి రిలేటెడ్ ఆన్సర్ ఇస్తుంది. బట్ కోపైలట్ లో అక్యురేట్ ఆన్సర్ ఉంటుంది. ఆన్సర్ కూడా ట్యూన్ చేసి లైక్ మనకి ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దీనిలో మనం కోపైలట్ యూజ్ చేసుకోవాలనుకుంటే మనకి డైలీ 4 పాయింట్స్ అయితే ఉంటాయి. ఆ 4 పాయింట్స్ అంటే 4 క్వైరీస్ మనం అడగవచ్చు అనమాట. ఇవి మనకి ఎవ్రీ 4 hours కి ఒకసారి రిస్టోర్ అవుతాయి. ఎవ్రీ 4 hours కి ఒకసారి మనకి 4 క్వైరీస్ అయితే వస్తాయి. లేకపోతే పర్ప్లెక్సిటీ ప్రో అని చెప్పి ఉంటుంది, దాన్ని పర్చేజ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఇదైతే యూజ్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ అప్లికేషన్. అండ్ నెక్స్ట్ మనకి ట్రూ AI అని చెప్పి ఉంది. ట్రూ AI ని యూజ్ చేసుకొని ఇందులో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్ పేపర్స్ ఉంటాయి. ఇందులో మనకి ఫ్రీ అండ్ ప్రీమియం వాల్ పేపర్స్ ఉంటాయి. సో వీటిని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మనకి కావాల్సిన విధంగా వీటిని రీమిక్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి కింద రీమిక్స్ అని ఉంది కదా, సో ఈ రీమిక్స్ పైన క్లిక్ చేసి ఏదైనా ఒక డిస్క్రిప్షన్ ఇస్తే అది మనకి కావాల్సినట్టుగా వాల్ పేపర్స్ కూడా జనరేట్ చేస్తుంది. అండ్ లాస్ట్ లో మనకి టచ్ ది నాచ్ అని చెప్పి ఒక అప్లికేషన్ అయితే ఉంది కదా, దీన్ని యూజ్ చేసుకొని మన నాచ్ ఉంటుంది కదా, సో ఫోన్ నాచ్. సో ఇక్కడ టచ్ చేస్తే మనకి ఏదైనా ఒక ఫంక్షన్ జరుగుతుంది, లైక్ ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ అవుతుంది, కెమెరా ఓపెన్ అవుతుంది. మనం ఏ విధంగా కస్టమైజ్ చేసుకుంటే ఆ విధంగా ఫంక్షన్ అయితే అవుతుంది అనమాట. సో అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకి కంటిన్యూ అని చెప్పి అడుగుతుంది. సో ఇది మనకి 95 రూపీస్ తోని లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఉంటుంది. లేదనుకుంటే పైన రాంగ్ బటన్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసి క్లోజ్ చేయండి. సో ఇక్కడ మనకి రిక్వైర్డ్ పర్మిషన్ అని చెప్పి ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ టచ్ ద నాచ్ అని చెప్పి ఉంది కదా, యాక్సెసిబిలిటీ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో దీనిపైన క్లిక్ చేసి అగ్రీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి సెట్టింగ్స్ లో యాక్సెసిబిలిటీ మెన్యూకి తీసుకెళ్తుంది. ఇక్కడ మనకి టచ్ ద నాచ్ అని చెప్పి అప్లికేషన్ నేమ్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. ఇది ఎక్కువ పర్మిషన్స్ కూడా అడగదు. సో ఇక్కడ మనకి సింగిల్ టచ్, లాంగ్ టచ్, డబుల్ టచ్, రైట్ అని చెప్పి ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇవైతే మనకి ఓన్లీ సింగిల్ టచ్ అయితే ఓపెన్ లో ఉంది, మిగతావన్నీ మనకి ప్రీమియం తీసుకుంటే ఓపెన్ అవుతాయి. సో నేను డెమో కోసం చూపిస్తాను. సింగిల్ టచ్ ఉంది కదా, సో దీనిపైన సెలెక్ట్ చేసుకొని
మనకి ఏ ఫంక్షన్ కావాలి అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చాలా ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. సో నేను ఇక్కడ టేక్ స్క్రీన్ షాట్ అనేది ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో బ్యాక్ వచ్చేసి మీరు ఇక్కడ చూస్తే నేను నాచ్ పైన క్లిక్ చేస్తే నాకు స్క్రీన్ షాట్ వస్తుంది, చూడొచ్చు. లైక్ ఎవరైతే షార్ట్ కట్స్ బాగా యూజ్ చేస్తారో వాళ్ళకైతే ఈ యాప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. సో దిస్ ఈస్ అ వీడియో ఫర్ నౌ. ఈ యాప్స్ ఎలా అనిపించాయి అండ్ ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలి, ఇలాంటి యాప్స్ కూడా మీరు యూజ్ చేస్తున్నట్లయితే యాప్స్ నేమ్స్ కూడా కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. వీడియో అయితే అందరూ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.